పూరి జగన్నాథ క్షేత్రంలోని రత్న భాండాగారంలో వెలకట్టలేనంత సంపద ఉందా? దీని విలువ లక్షల కోట్లలో ఉంటుందా? అసలు విలువ కట్టగలరా? ఇది అనంత పద్మనాభ స్వామి నిధిని మించిపోతుందా? కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయ సంపద లెక్కించలేనంత ఉంటుందని భక్తులు, చరిత్రకారులు చెబుతున్నారు. మరి కొద్ది గంటల్లో అనగా జూలై 14, 2024న ఈ రత్న భాండాగారం తలుపులు తెరుచుకోవడానికి సమయం ఆసన్నమైంది. 2018 ఏప్రిల్ 4న హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఆ గది దగ్గరకు వెళ్లిన నిపుణుల కమిటీకి పాములు బుసలు కొడుతున్న శబ్దాలు వినపడ్డాయి. అందులో అంత పెద్ద విషసర్పాలు ఉన్నాయా? మనం పురాణ కథల్లోనూ గ్రంథాల్లోనూ నిధులను కాపాడడం కోసం పాములను కాపలాగా ఉంచుతారని విన్నాము. నిపుణులు ఆ గది తలుపులు తెరవాలని ప్రయత్నించగా ఆ తాళాలు కనిపించలేదు. కిటికీ నుండి పరిశీలించిన పురావస్తు శాఖ అధికారులు గది శిథిలావస్థలో ఉందని, మరమ్మతులు చేయాలని శ్రీ జగన్నాథ గుడి నిర్వహణ యంత్రాంగానికి లేఖ రాయడంతో ఈ చర్చ మొదలైంది. ఈ కాక ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిచాక ఇచ్చిన హామీల్లోని రత్న భాండాగారం తలుపులు తెరిచి జగన్నాథుని సంపద లెక్కిస్తామని చెప్పడంతో ఈ వార్తకు ప్రాముఖ్యత సంతరించుకుంది. దేశమంతటా ఎక్కడ చూసినా ఇప్పుడు శ్రీ రత్న భాండాగార్ గురించి చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ రత్న భాండాగార్ అంటే ఏమిటి, దానిని ఎందుకు ఉపయోగిస్తారు, అది ఎక్కడ ఉంది, దీని యొక్క చారిత్రక నేపథ్యం ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీక్షేత్రం పూరిలోని జగన్నాథ ఆలయం శ్రీమందిరంగా ప్రసిద్ధి చెందింది. గుడి నియమాల ప్రకారం భక్తులు దేవునికి సమర్పించు ఆభరణాలు, వజ్ర వైఢూర్యాలు భూ అంతర్భాగంలోని ఒక స్థలంలో భద్రపరుస్తారు. గుడి నియమాల ప్రకారం దానిని రత్న భాండార్ అంటారు. ఈ రత్న భాండార్ లో 2 నేలమాళిగలు ఉన్నాయి. వాటిని భీతర్ భాండార్, బాహర్ భాండార్ అని పిలుస్తారు. బాహర్ భాండార్ అనగా బయట ఖజానా గది అని అర్థం. భీతర్ భాండార్ అనగా లోపలి గది అని అర్థం. బాహర్ భాండార్ లో ఒక గది, భీతర్ భాండార్ లో 2 గదులు ఉన్నాయి. ఈ రత్న భాండార్ జగన్నాథ గర్భగుడికి ముందున్న జగన్మోహన మండపానికి ఉత్తర దిక్కున ఉంది. క్రీస్తు శకం 12వ శతాబ్దానికి చెందిన అనంగ భీమదేవ్ అనే రాజు శ్రీవారికి 2,50,000 మాడల బంగారాన్ని ఆభరణాల తయారీకి సమర్పించాడు. ఒక మాడ అంటే అరతులం. అంటే ఈ రాజు ఒక్కడే ప్రస్తుత లెక్కల ప్రకారం 1457 కేజీల బంగారాన్ని శ్రీవారికి సమర్పించాడు. ఈయనతో పాటు ఒరిస్సాలోని సూర్యవంశీ రాజులు విలువైన బంగారాన్ని, ఆభరణాలను సమర్పించారు. అలాగే క్రీస్తు శకం 14వ శతాబ్దానికి చెందిన గజపతి కపిలేంద్రదేవ్ అనే రాజు తన యుద్ధంలో గెలిచిన మొత్తం బంగారాన్ని బండ్లలో ఉంచి ఏనుగులతో లాగించుకుంటూ తీసుకువచ్చి శ్రీ పూరి జగన్నాథ ఆలయానికి కానుకగా సమర్పించాడు అని జగన్నాథ ఆలయంలోని దిగ్విజయ ద్వారం దగ్గర ఉన్న శాసనంలో రాయబడింది. ఈ బంగారమంతా 1893లో కూడా వాడుకలో ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. అప్పటి రాజు గజపతి ముకుంద దేవ్ మరణం తర్వాత అతని దత్తపుత్రుడు లాల్ మోహన్ దేవ్ గజపతి రామచంద్రదేవ్ గా 1926 ఫిబ్రవరి 14న పట్టాభిషక్తుడైనాడు. అదే రోజున ఆయన గుడికి నిర్వహణాధికారి మరియు ఖజానాకు ఇన్ఛార్జు అయ్యారు. ఆ సమయంలో ఆయన పూరి రత్న భాండాగారంలోని విలువైన బంగారాన్ని, ఆభరణాలను లెక్క కట్టి ఒక చిట్టాను తయారు చేసి దాని మీద సంతకాలు చేసి ధృవీకరించారు. ఆ పత్రాలు ఇప్పటికీ పూరి కలెక్టరేట్ లో 2 అంచెల భద్రత కలిగిన ఒక గదిలో ఉన్నాయి. అప్పటి కలెక్టర్ దయానిధి దాస్ మరియు ఏమర్ మఠానికి చెందిన లోక్నాథ్ మిశ్రా, మహంత్ గదాధర్ రామానుజన్ దాసులు వారి సంతకాలతో ధృవీకరించారు. శ్రీ జగన్నాథ్ టెంపుల్ యాక్ట్ 1952 ప్రకారం ఒక ప్రత్యేక అధికారిని నియమించి 1926లో తయారు చేసిన జాబితాను పరిశీలించి ఒక రిపోర్టును ప్రభుత్వానికి సమర్పించారు. రత్న భాండాగార్లో ఉన్నటువంటి మొత్తం బంగారం శ్రీ పూరి జగన్నాథుడికే చెందినదని 1926లో తయారు చేసిన జాబితాలో 837 అంశాలు ఉన్నట్లు ఆయన ఆ రిపోర్ట్ లో సమర్పించాడు. దీనినే ఒరిస్సా ప్రభుత్వం కూడా ఒక గెజెట్ ద్వారా విడుదల చేసింది. 1952 చట్టం ప్రకారం ప్రత్యేక అధికారి పర్యవేక్షణలో 1926లో తయారు చేసిన జాబితాను పూరి కలెక్టరేట్ లో పరిశీలించగా బాహర్ భాండార్లో మొత్తం 150 రకాల ఆభరణాలు ఉన్నట్లు ధృవీకరించారు. అందులో 610 తులాల జగన్నాథుని బంగారు కిరీటం, 434 తులాల బాలభద్రుని కిరీటం, 275 తులాల సుభద్ర కిరీటంతో పాటు ఒక్కొక్కటి 120 తులాలు బరువున్న 3 బంగారు హారాలు ఉన్నాయి. ఇంకా 818 తులాల శ్రీ జగన్నాథుని శ్రీ భుజాలు, శ్రీ పాదాలు,
710 తులాల బరువున్న బాలభద్రుని శ్రీ పాదాలు, శ్రీ భుజాలు ఉన్నాయి. మరికొన్ని విలువైన బంగారు ఆభరణాలు మరియు రత్నాలు ఉన్నాయి. బీతర్ భాండార్లో 180 రకాలు ఉన్నాయని, అందులో 74 రకాలు స్వచ్ఛమైన బంగారు ఆభరణాలని, అందులో కొన్ని 100 తులాల కంటే ఎక్కువ బరువున్నట్లు తెలిపారు. ఇంకా బంగారు పలకలు, ముత్యాలు, రత్నాలు, వజ్రాలు, పగడాలు ఉన్నాయని తెలిపారు. వీటితో పాటు 146 రకాల వెండి వస్తువులు ఒక్కొక్కటి 500 తులాల కంటే ఎక్కువ బరువున్నట్లు ఆ నివేదికలో తెలిపారు. శ్రీ జగన్నాథ గుడి నియమాల ప్రకారం రత్న భాండార్లోని ఆభరణాలను 3 కేటగిరీలుగా విభజించారు. అందులో ఎప్పటికీ వాడని ఆభరణాలను కేటగిరీ 1గా, ఉత్సవాలు మరియు పండగల సమయంలో వాడేవి కేటగిరీ 2గా, మరియు ప్రతిరోజు వాడేవి కేటగిరీ 3గా విభజించారు. కేటగిరీ 1లో ఉన్న ఆభరణాలకు 2 తాళాలు వేసి అవి ప్రభుత్వ ఖజానాలో భద్రపరుస్తారు. 2వ కేటగిరీ ఆభరణాలు గుడి కమిటీ ఆధ్వర్యంలో ఉంటాయి. దీనికి 2 తాళాలు వేస్తారు. ఒక తాళం ప్రధాన పూజారి దగ్గర, 2వ తాళం గుడి నిర్వహణాధికారి దగ్గర ఉంటాయి. కేటగిరీ 3 ఆభరణాలు గుడి కమిటీ నియంత్రణలోనే ఉంటాయి. దీని తాళాలు భాండార్ని నిర్వహించే వ్యక్తి అనగా భాండార్ మెకప దగ్గర ఉంటాయి. గుడి నియమాల ప్రకారం ప్రతి 6 నెలలకు ఒకసారి గుడి నిర్వహణాధికారి మరియు కమిటీ సభ్యుల సమక్షంలో కేటగిరీ 2 మరియు కేటగిరీ 3 ఆభరణాలను తనిఖీ చేసి ధృవీకరించాలి. ఆలయ నిర్వహణాధికారి ఎల్ మిశ్రా గారి ఆధ్వర్యంలో మార్చి 1962 నుంచి ఆగస్టు 1964 వరకు తనిఖీ జరిగింది. ఈ తనిఖీలో 602 రకాల వస్తువులు ఉన్నట్లు ధృవీకరించారు. ఆ నివేదికను కమిటీ ముందు 1966లో ఉంచారు. కానీ ఆ కమిటీ సభ్యులు మరొక ఉప కమిటీ పర్యవేక్షణలో మరొకసారి తనిఖీ చేయాలని తీర్మానం చేశారు. అప్పుడు మే 1967లో జరిగిన తనిఖీలో 433 రకాల వస్తువులను ధృవీకరించారు. కానీ ఈ రిపోర్టు కమిటీ ముందు సమర్పించలేదు, ఎందుకంటే ఈ తనిఖీ పూర్తిగా జరగలేదు. తరువాత ఇప్పటి వరకు బీతర్ భాండార్ని పరిశీలన చేయలేదు. తరువాత మార్చి 1976 నుండి జూలై 1976 మధ్యన రోజు మరియు ఉత్సవాల సమయంలో వాడే ఆభరణాల పట్టికను తయారు చేసి దానికి ఒక తాళం వేసి గుడి నిర్వహణాధికారి దగ్గర ఆ తాళం ఉంచారు. తర్వాత 1978లో ఒరిస్సా గవర్నమెంట్ వేసిన ఒక హై లెవెల్ కమిటీ రికమెండేషన్స్ ప్రకారం మే 1978 నుంచి జూలై 1978 వరకు జరిగిన తనిఖీలో కేవలం 454 ఆభరణాలు మాత్రమే గుర్తించబడ్డాయి. అలా 1982, 1985లో రత్న భాండాగారం తలుపులు తెరిచినప్పటికీ తనిఖీ చేయలేదు. 1978 రిపోర్టు విడుదలయ్యాక 1926 జాబితాకి 1978లో ఉన్న వస్తువుల జాబితాకి తేడా ఉండటంతో భక్తుల్లో ఆ బంగారాన్ని ఎవరైనా అపహరించారా అని అనుమానాలు మొదలయ్యాయి. ఏర్పాటైన ప్రభుత్వాలు కూడా రాజకీయంగా ఇబ్బంది పడకూడదని శ్రీ భాండాగార్ జోలికి వెళ్లలేదు. కావున ఈ అనుమానాలు ఇంకా ఎక్కువయ్యాయి. ఎట్టకేలకు రేపు అనగా 14 జూలై 2024న ఈ రత్న భాండార్ తలుపులు తెరుచుకోబోతున్నాయి. ముందుగా జరిగిన తనిఖీల్లో పాము బుసలు వినపడడంతో పాములు పట్టడంలో నిష్ణాతులైన వారిని డాక్టర్ బృందాలని గుడి కమిటీ నియమించింది. అన్ని ఏర్పాట్లతో ప్రభుత్వము, గుడి యంత్రాంగము సిద్ధమయ్యాయి. అందరూ అంచనాల ప్రకారం లక్షల కోట్ల సంపద ఉంటుందా? ఏం జరుగుతుందో వేచి చూద్దాం. జై జగన్నాథ మహాప్రభు. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ కొరకు గంట బటన్ ప్రెస్ చేయండి.